వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చీర్ల చందర్, లక్కాకుల సతీష్ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న గట్టు యాదవ్ అధికార మదంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 3 నెలల క్రితం తప్పుడు ధృవపత్రాలను చూపిస్తూ రిజిస్ట్రేషన్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కానీ ఆ దానికి పర్మిషన్ తీసుకున్న వాస్తవం దానిలో ఏముంటుందంటే పర్మిషన్ మన మున్సిపాల్కు 10% కానీ 20% కానీ మన ఏదో ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్పాలి, అప్పట్లో అప్పచెప్పాలి. అయితే ఆ పర్మిషన్ అట్లనే పెండింగ్ పడిపోయింది. దాన్ని బూచిగా చూపిస్తూ 25/9/2023 రోజు వాళ్ళు ఆథరైజ్ లేఅవుట్ కింద పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒకే ఒక లేఅవుట్ ఒక ప్లాట్ పర్మిషన్ మాత్రమే. ఇది మామూలుగా లేఅవుట్ పర్మిషన్ ఉందని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీనికి ఎలాంటి లేఅవుట్ పర్మిషన్స్ లేవు. దీనికి దాదాపుగా మనకు గవర్నమెంట్కు 2,32,000 రూపాయలు యాజ్ పర్ ఛానల్ కట్టాల్సి ఉన్నది. దాదాపుగా 2,32,000 ఒక్క ప్లాట్ పర్మిషన్ వరకు 2,32,000 రూపాయలు మనం పర్మిషన్ కట్టాలి. కానీ ఇది పాత ఒక ఫేక్ ఎల్ఆర్ఎస్ చూపించి కేవలం 30,000 రూపాయలు మాత్రమే, కేవలం 30,000 రూపాయలు మాత్రమే చూపించి వీళ్ళు పర్మిషన్ జరిగింది. ఇట్లా ఇవి 7 పర్మిషన్లు ఇచ్చారు. మొత్తం టోటల్గా 7 పర్మిషన్స్ విత్ ప్రూఫ్తో సహా మా దగ్గర ఉన్నాయి. 7 పర్మిషన్స్ అంటే అక్షరాల 14 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిరు మీరు. ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి మేము ఎప్పుడైనా సరే ఏ చౌరస్తాకైనా మీరు డేట్ ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి, మేము వస్తాము విత్ ప్రూఫ్స్. ఒకవేళ మేము నిరూపిస్తాం, ఇది ఫ్రాడ్ జరిగిందని నిరూపిస్తాం మేము. ఒకవేళ మీరు ఫ్రాడ్ జరగకపోతే మీరు రాజీనామా చేస్తారా? మేము సుత్తి లేకుండా సింపుల్ క్వశ్చన్ వేస్తాం. మేము మీరు హాస్పిటల్ ప్రకారంగా ఇచ్చారు. ఇట్లా ఓన్లీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఒకటి ఇలా కల్లోలో ఉన్నాయి మీ యొక్క మున్సిపాలిటీలో. మీరు మీ యొక్క మున్సిపాలిటీ బట్టి మాకు అలా అవినీతి జరిగింది, మాకు రైట్ లెఫ్ట్లో అవినీతి జరిగింది, అలా జరిగిందని. రైట్ లెఫ్ట్ ఎవరి గవర్నమెంట్ హామీ జరిగిందని? టీఆర్ఎస్ గవర్నమెంట్ హామీ జరిగింది. ఆ రైట్ లెఫ్ట్ అని మనం రివైజ్ ఎస్టిమేట్స్ ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, సంబంధిత ఎమ్మెల్యే కానీ సంబంధిత మంత్రి కానీ చెప్తే మాత్రం చేస్తారు. చేయండి. మేము బహిరంగ చర్చకు విత్తు మీరు అభివృద్ధి చేసుకుంటాం. మా మేకరెడ్డి గారి మీద మా ఎమ్మెల్యే గారి మీద అభివృద్ధి చేసినట్టు ఎంతవరకు వాస్తవం? ఇది మన సత్తపాయలో మన ఎమ్మెల్యే కమిషనర్ పక్కన విజయ్ ఆయిల్ ఫామ్ ఉందండి. ఇది ఓన్లీ మన చైర్మన్ గారు 30 సంవత్సరాలు లీవ్ తీసుకోవడం జరిగిందండి. ఎవరైనా నిరుద్యోగులు లేదా? ఎవరికైనా మన ఉపాధి కల్పించవచ్చు కదండి. అది లేకుండా ఉద్యమకాలు ఎంతమంది ఉన్నారు అందరికీ అవకాశం కల్పించదు కదా, ఉపాధి కల్పించదు కదా. అది లేకుండా సొంత ఓన్లీ వాళ్ళ కొరకు తీసుకొని 30-30 ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకోండి, లీజ్ అగ్రిమెంట్. ఇది ఎక్కడికి న్యాయం చెప్పండి మీరు? ఏకంగా అవినీతి మీద ఎదురు వాళ్ళని కుదరగలం చేస్తున్నారు. కానీ ఆయన చేసిన సొంత అవినీతి ఎంత ఉన్నది? దీని మీద మీరు బహిరంగ సిద్ధంగా ఉన్నాం మేము కూడా. దాని తర్వాత మనకు మన హాస్పిటల్ ముందర షాపింగ్ కాంప్లెక్స్ అవి కూడా కోని ఆయన అనుచరులకు కేవలం ఆయన అనుచరులు